నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారు నమస్తే అండి. ఓం శివాయ గురవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎప్పటి నుంచో ఒక ప్రశ్న అనేది మాకు చాలా సందేహంగా మిగిలిపోయింది. ఏంటంటే శివతత్వం అని అందరూ అంటారు. అంటే మేము శివుడిని ఆరాధిస్తాం, శివుడికి పూజ చేస్తాం అని చెప్తూ ఉంటారు. కానీ ఇవి శివతత్వంలో రావు. అసలైన శివతత్వం అంటే ఏంటి? శివుడిని పొందాలి, శివుడి దగ్గరికి చేరాలంటే వాటి యొక్క మార్గాలు ఏంటి? అవి కొంచెం వాటికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో కొంచెం అసలైన శివతత్వం అంటే ఏంటో ఒక్కసారి వివరంగా. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఇప్పుడు కూడా రుద్రగణాలు శివుణ్ణి అంటిపెట్టుకొని ఆయన దర్శనం ఎప్పుడు జరుగుతుందా, ఆయన్ని చూస్తేనే వారికి ఏదో సాధించినటువంటి విశిష్టమైనటువంటి అనుభూతి కలిగేటటువంటివి రుద్రగణాలు. అంటే అసలు యాక్చువల్లీ సాధారణమైనటువంటి మానవులం మనం శివతత్వం గురించి మాట్లాడుకోవాలి అనుకోవటమే ఆ శివుడు మనకి ఇచ్చిన అవకాశం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మానవ ప్రపంచంలో మనుషులకి కలిగేటటువంటి ఎన్నో విచారాలు వేరండి. మనోవిచారం ఓన్లీ ఆ ఒక్కడిని దహిస్తుంది. మనోవికారము వాడి చుట్టూ ఉన్నదాన్ని వైఫైలాగా కాల్చేస్తుంది. దహించటము, కాల్చేయటము, నానా బీభత్సం జరుగుతూ ఉంటాం. అంటే ఏ మనిషి అయితే మనోవికారాలు పెంచుకుంటూ మన సనాతన ధర్మంలోనే ఉన్నారండి శత్రువు. మన సనాతన ధర్మంలోనే ఉంటూ ఇంటితో అంటే మన భాషలో లౌకికమైన భాష శివుడు వేరు, విష్ణువు వేరు. మరి బ్రహ్మగారు ఏం చేశారో తెలియదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఈ ముగ్గురిని కలిపితేనే త్రిమూర్తులు. ఈ త్రిమూర్తుల యొక్క శక్తి ఆదిపరాశక్తి. మరి ఇవన్నీ మర్చిపోయి మరి మీరు అడిగినటువంటి శివతత్వం కలగాలంటే అంత ఈజియెస్ట్ పని కాదు, సాధారణమా. ఓం నమః శివాయ జపం ఆచరించాలన్నా గురువు యొక్క ఆజ్ఞ ఉండాలి. గురువు చేత మనకి ఆ దీక్ష కొనసాగాలి కొన్ని రోజులు. అంటే ఒక మంచి సమయంలో గురువు ద్వారా ఉపదేశింపబడితేనే ఓం నమః శివాయ అనేటటువంటి ఆ యొక్క బీజాక్షర సంపుటిని మనము ఆచరించాలి. లేకపోతే ఓం శివాయ గురవే నమః అనేటటువంటి మంత్రాన్ని ఎవరైనా జపించవచ్చు. మరి ఈ శివతత్వం గురించి మనం తెలుసుకోవాలంటే ముందు మనలో ఏమవ్వాలి? శివుడు ఆవహించాలి. అందుకని మనకి మహన్యాసము అని చేస్తారు. రుద్రాభిషేకం చేసేటప్పుడు మనకి ఏకాదశి రుద్రాభిషేకాలని, పంచసూక్త రుద్రాభిషేకాలని అగున్యాసం ఉంది, మహన్యాసము ఉంది. మహన్యాసము అంటే, న్యాసము అంటే మనలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని, ప్రతి అంగాన్ని ఆ యొక్క మంత్రము ఏదైతే వేదగర్భ మంత్రాలు ఉన్నాయో ఆ మంత్రంతో ఒక్కొక్క అంగాన్ని సంప్రోక్షించుకోవటము, దాన్ని యాక్టివేట్ చేయటమే శివతత్వంలో ఒక అంతర్లీనమైనటువంటి యోగం. మన శివుడి దాకా చేరాలి. అసలు శివ అంటే మంగళప్రదం. శివాని మనం పిలిచామంటే సాక్షాత్తు కాశీలో ఉన్నటువంటి శివుడు ఆయన వింటాడు. అంటే ఇక్కడ ఉండడానికి శివుడు అంటే ఆల్రెడీ మీలో నాకు శివుడు కనిపిస్తున్నాడు. నన్ను చూసే వాళ్ళకి శివుడు నాలో కనిపిస్తాడు. ఎవరైతే వింటున్నారో నా మాటల ద్వారా నేను వాళ్ళని గమనిస్తున్నట్టే లెక్క. అంటే ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటిది శివుడే. మనం కూర్చున్నాము, మనం పనిచేస్తున్నాము, మనం భుజిస్తున్నాము, మనం వ్యాపారం చేస్తున్నాము, మనం కళ్ళతో చూస్తున్నాము, చెవులతో వింటున్నాము, ముక్కుతో పీలుస్తున్నామంటే అది స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి. మనకి ప్రకృతి ధర్మంలో భగవంతుడు ఎన్నో నిర్దేశించారు. ఇక్కడ మనం పుట్టి ఆయన ఇచ్చినటువంటి బుద్ధిని, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని అలా కలిపేసేసి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళము మనము దైవాన్ని నిందించడం. అట్లాగే ఒక దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే శివతత్వాన్ని గురించి తెలుసుకున్న వాళ్ళు తొందరగా ఏ దేవుళ్ళ గురించి కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు ఎక్కడ లేవండి. శివుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎవరూ కూడా ఏ దేవుణ్ణి కూడా కించెత్తి మాట అనరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు శివతత్వం అంటే. మీరు అడిగిన దానికి అదే. విష్ణుమూర్తిలో వాళ్ళకి శివుడే కనిపిస్తారు. ఎందుకంటే చాలామందికి తెలుసు ఇప్పుడు శివుడు ధ్యానముద్రలో కూర్చుంటాడు అని మనం విన్నాం.
లేకపోతే మంత్రాలు మేము చదివే మంత్రాల్లో ఆయన పరమేశ్వరుడు చక్కగా విభూది నామాలు ధరిస్తాడు ఒంటి నిండా. విభూది నామాలు దేనికి తార్కాణము? బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలుగా మనం భావిస్తాము. మరి పరమేశ్వరుడు మన యొక్క చితాభస్మమే ఆయనకి విభూది నామాలుగా ఆయన ధరిస్తూ ఉంటాడు. అంటే ఆయన పెట్టుకోడండి పంచభూతాలు రుద్రగణాలు తెలియకుండా ఆ ప్రకృతిలో ఆయన విశ్వంలో వ్యాపించినటువంటి గాడ్ కదా, సూపర్ గాడ్ ఆయన. విశ్వం అంతా ఆయన యొక్క పర్యవేక్షణలో నడుస్తోంది. కాబట్టి ఆ విభూతి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ద్వారా ఎవరైతే సృష్టింపబడ్డారో ఈ మనుషుల యొక్క దేహము ఎప్పుడైతే శుష్కింపబడి కర్మలన్నీ అనుభవించి పరిత్యజింపబడుతుందో ఆ యొక్క చితాభస్మమే ఆయనకి చక్కగా త్రిపుండరీకాలుగా వెళ్ళి ఆయన్ని స్పృశిస్తాయి. అంటే ప్రతి మనిషి కంపల్సరీ శివలోక సాన్నిధ్యాన్ని పొందుతారు. దానికోసమే కదండి మనం పూజలు చేసేది, పునస్కారాలు చేసేది. అయితే మనకున్న కర్మ ఫలితాల వలన మనం ఆ శివుణ్ణి శివతత్వాన్ని తెలుసుకోలేక అసలు మనిషినే అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఇక శివుడి దాకా మీరు నేను ఏం మాట్లాడుకుంటామండి? ఈ మధ్యలో ఎన్నో మనకి అపకారాలు గురి చేసేటటువంటి ఎన్నో మాటలు ఒక స్థాయిలో ఉండి, ఒక గురుస్థాయిలో ఉండి ఎంతోమందికి వేద విద్యలు నేర్పుతూ ఎంతోమందికి మన యొక్క సనాతన ధర్మ యొక్క వైశిష్ట్యాన్ని చక్కగా తెలుపబడుతూ మరి ఏ గ్రహస్థితి ఏ మనిషి మీద పడుతుందో తెలియదు, కానీ పాప గ్రహస్థితి వాళ్ళల్లో ఉన్నటువంటి నైపుణ్యం, వాళ్ళలో ఉన్నటువంటి దయాశీలత గుణాలు గణాలన్నీ కూడా పక్కకెళ్ళిపోయి ఇక్కడ వైవిధ్యమైనటువంటి ధోరణితో మన సనాతన ధర్మంలో మనమే కొట్టుకునేటటువంటి పరిస్థితికి మనం వస్తున్నాం. మరి పరమశివుడు ఆయన చేతిలో ఏముంటుందండి? త్రిశూలం. త్రిశూలం అంటే మనం ఏమనుకుంటాం? ఆయన యొక్క ఆయుధం అనుకుంటాం. మనకున్నటువంటి సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఈ మూడింటిని ఆయన పట్టుకున్నాడు కాబట్టి మనిషిలానే ఉంటున్నాం మనం. కొంతమంది క్రూరులుగా ఉన్నందుకు వాళ్ళ కర్మ ఫలితం అట్లా అనుభవిస్తోంది, కానీ అట్లా మనం అనుభవిస్తున్నాం. ఆయనకి ఎప్పుడు కూడా మన స్పర్శ ఉంటుంది. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్పర్శ ఉంటుంది. పాము అంటాం మన భాషలో. మరి ఆయన ఏంటి? మరి విషం కదండి, ఆయనకేం కాదా అంటే మనలో ఉండేటటువంటి విషపూరితమైనటువంటి ఆలోచనలన్నీ కూడా ఆ యొక్క సర్పం ద్వారా ఆయన్ని ఆక్యుపై చేసి ఉంటుంది. అంటే ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మనం వాటిని ఎదిరించే శక్తి మనకి లభించేటట్టుగా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు. అంటే నాకున్నటువంటి లౌకిక ధర్మంలో మీరు అడిగిన ప్రశ్నకి గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది చెప్పారండి శివతత్వం గురించి. చదివి చెప్పడం ఒక ఎత్తు, మన లౌకిక ధర్మంలో మన ప్రపంచంలో మనం చూసి మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం కదా, దాంట్లో మనకి నచ్చినటువంటి మనకి కావలసినటువంటి మనం చెప్పిన తర్వాత ఒక వ్యక్తి అయినా సరే వాళ్ళల్లో శివతత్వాన్ని అమర్చుకోపోతారా అనే ఉద్దేశంతో నేను చెప్తున్నానే. కానీ అంటే పరమశివుడికి సంబంధించినటువంటి విషయంలో ఆ మంగళప్రదమైనటువంటి శివుణ్ణి ఎవరైతే నిత్యము ఆరాధిస్తారో, ఎవరైతే ఏ మనిషిని దూషించకుండా, ఏ జీవిని కూడా చంపకుండా, ఏ యొక్క దేవతల్ని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా ఉంటారో వారిలో శివతత్వం ఉన్నట్టే మనం భావించాలి. అంటే ఇప్పుడు చాలా మంది పూజలు, యజ్ఞాలు, హోమాలు ఇవి చేసేసి మేము శివభక్తులని ఇలా చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ శివతత్వం అర్థం అవుతుందంటారా? లేకపోతే అది భక్తి రూపంలో మనకు వస్తుందంటారా ఏమైనా శివతత్వం? లేదండి, వాళ్ళు యాక్చువల్లీ కొంతమంది కర్మదోషాలు పోవడానికి చేస్తారు. అంటే మీకు తెలిసే ఉండొచ్చు, కొంతమందికి వివాహం కాకు, ఉద్యోగం రాలేదనో, కొంతమందికి ఆరోగ్యం బాలేక అనారోగ్యంలో, కొంతమంది ఐసీయూలో ఉన్నప్పుడు మృత్యుంజయ జపాలను చేస్తూ ఉంటారు. అట్లాగే కొంతమందికి పెళ్లిళ్ళు కాక పునర్భూ దోషాలు ఉంటాయి, సర్పదోషాలు ఉంటాయి. వాళ్ళు మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు చేస్తుంటారు. అంటే మనం చేస్తున్నాము, ఈశ్వరుడికి బ్రాహ్మణ ద్వారా పూజ చేస్తున్నాము, మనం 10 రూపాయలు ఖర్చు పెడుతున్నాము అంటే మన కర్మ ఏదైతే అనుభవించి డబ్బు సంపాదిస్తామో ఆ డబ్బుని దానము, అభిషేకము, హోమము, బ్రాహ్మడికి ఇవ్వడం ద్వారానో ఆ దోషాన్ని చాలా వరకు మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నామా లేదా? అంటే మనలో తగ్గినటువంటి శివతత్వాన్ని మనం కొంత ఏర్పాటు చేసుకుంటున్నాంగా. ఆ బ్రాహ్మడి చదివే మంత్రాలు వింటాము, మనం తెలుసు చేస్తాము, తెలియక చేస్తాము, ఆయన మీద పాలు పోస్తాము, నీళ్లు పోస్తాము, పంచామృతాలు పోస్తాం, ఇంకా ఎన్నో ద్రవ్యాలు ఉంటాయి, సుగంధ ద్రవ్యాలు. అవన్నీ కూడా బ్రాహ్మడి చక్కగా మంత్రాలతో చేపిస్తూ ఉన్నప్పుడు మనకు తెలుసో తెలియకో ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంటాం. పసిపిల్లల్లాగానే ఈశ్వరుడు అనుకుంటాడు ఏదో నెత్తి మీద పోస్తున్నాడు. ఎందుకంటే అభిషేక ప్రియుడు ఎవరంటే పరమేశ్వరుడు. మన భూమి అంతా కూడా జలంతోనే నింపబడి ఉంది, మన యొక్క శరీరం అంతా కూడా జలంతోనే నింపబడి ఉంది. మరి ఆయనకి అభిషేకం జలంతో ఎందుకు చేస్తున్నాం? పాలు లేకపోతే పంచామృతాలు దేనికి ప్రతీక? పంచభూతాలకు ప్రతీక.
మనలో ఉన్నటువంటి పంచేంద్రియాలు నిగ్రహించుకోవడానికి పరమేశ్వరుడికి మరి పంచేంద్రియాలను ఏ రకంగా ఒక ధ్యాన రూపకంగా మనం ఏ పూజ చేయక్కర్లేదు. ఇట్లా కూర్చొని ఎవరైతే పంచేంద్రియాలు నిగ్రహించుకొని పంచభూతాలతో అనుసంధానింపబడి ఏ సమయంలోనైనా సరే వాడు ఒక 2 నిమిషాలు వాళ్ళు తన్మయత్వాన్ని పొందుతూ శివుణ్ణి ఆవాహన చేసుకుంటాడో తప్పకుండా వాటిలో శివతత్వం వచ్చేస్తుంది. మన పంచభూతాలే మనకి అన్ని ద్రవ్యాలండి. మన పంచేంద్రియాలు పంచభూతాల ద్వారా ఏం కావాలో అవన్నీ లాక్కుంటూ ఉంటాయి. మనం లాక్కోలేక ఆ ఫ్రీక్వెన్సీస్ మనం ఇట్లా బాధపడుతున్నాం. మరి గొప్ప గొప్ప వాళ్ళు కూడా లాక్కోలేకపోతున్నారంటే ఇక ఏమనుకోవాలి? వాళ్ళు చేసే పూజలకి ఏమైనా ఆధారం ఉందా? వాళ్ళు చెప్పే ఉపన్యాసాలకి ఏదైనా ఒక ఆధారభూతం ఉందా? ఒక దేవుడిని పట్టుకొని ఇంకో దేవుడి గురించి మాట్లాడుతున్నాము అంటే మరి వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానం అల్పమైందా అధికమైందా? అధిక జ్ఞానం పెరిగినా దోషభూయుక్తమే, అల్పజ్ఞానం వచ్చినా అది మరీ దోషభూయుక్తం. దానివల్ల ఏమవుతుందండి? ప్రపంచంలో సామాన్యుల మీద పబ్లిక్ మీద ఆ యొక్క పొడబడి దాదాపు కొన్ని వేల మంది నమ్మేటటువంటి వాళ్ళు వందల్లోకి వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక రకంగా తెలియకుండా ఇది కూడా వేరే వాళ్ళు చేస్తున్నట్టుగా మన ధర్మంలో ఉండి మన యొక్క ధర్మాన్ని నిర్వీర్యం చేస్తున్నట్టేగా లెక్క. అంటే ఏదో ముసుగు కప్పుకున్నట్టేగా. కాబట్టి ఎప్పుడైనా సరే 10 మందికి మన ఉపన్యాస ధోరణి అనేటటువంటిది యాక్టివ్నెస్ పెంచేటట్టుగా ఉంటారు. వాళ్ళల్లో ఉన్నటువంటి ధర్మాచరణ ప్రక్రియలన్నీ కూడా ఇంకా 10 మందికి తెలియచేస్తూ ఇంకా ఎక్కువ చేస్తూ మన ధర్మాన్ని విస్తరింపజేసేట్టుగా ఉంటారు. ఇలా అట్లాగే దాన ధర్మాదులు, అవతల వాడికి పరోపకార బుద్ధి, అవతల వాడి కష్టాల్లో ఉన్నప్పుడు ఒక మాట సహాయం అన్నా, ధన సహాయం తీసేయండి, ధనం ఇచ్చే శత్రువులు అవుతాం, ధనం తీసుకున్నా శత్రువులు అవుతాం, ఇచ్చినా తీసుకున్నా శత్రువులు అవుతాం. ఇప్పుడు ఎవరు అడిగారండి, మీరు అడిగారు, నేను ఇచ్చాను, ఇచ్చిన దగ్గర నుంచి మీరు ఎప్పుడు ఇస్తారా అని చూస్తూ ఉంటాను. మీ దగ్గర నేను తీసుకున్నాను, మీరు ఎప్పుడు అడుగుతారా అని నేనే భయపడతాను. రెండింటికి నేనే అనుభవిస్తున్నాను. ఇక శివుడు ఎక్కడ వస్తాడు? నాలో భయము ఆవహించి ఉంటుంది. అందుకని ధనాన్ని పక్కన పెడితే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, అరే నాలో ఉన్నటువంటి స్వల్ప జ్ఞానాన్ని మీరు అడిగిన దానికి సమాధానం చెబితే ఎంతోమంది వింటారు. ఎంతోమంది వాళ్ళలో ఉన్నటువంటి తామస గుణాలు ఉంటాయి. సత్వగుణము ప్రతి మనిషిలో ఉంటుంది, అది యాక్టివేట్ కాదు. తామస గుణం యాక్టివేట్ అవుతుంది. ఆ తామస గుణాలని నివృత్తి చేసేటటువంటి శక్తి ఒక పరమేశ్వరుడికే ఉంది. అన్ని తత్వాల కన్నా అర్థం చేసుకోలేనటువంటి తత్వమే శివతత్వం. అది శివతత్వం ప్రత్యేకించి చదివితే అలవర్చుకోలేమండి. కొంతమంది ఎన్నో పుస్తకాలు చదివేస్తారు, కొంతమంది ఎంతో పూజలు చేసేసి అన్నీ చెప్పుకుంటారే. వాళ్ళు చేసుకున్న పూజలు ఎప్పుడైతే మనం చేసింది చెప్పుకుంటామో అదంతా కూడా గుడిలో పోసిన పన్నీరు అవుతుంది. చెప్పకూడదు. ఈ మనసుతో చేస్తున్నావు, నువ్వు కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని ధారపోస్తున్నావు, ఇంకెవరి కోసం చెప్తావు? చెప్పటం వలన నీలో ఉన్నటువంటి కొన్ని సద్గుణాలు వేరే వాళ్ళ ద్వారా అవి నిర్వీర్యం అవుతాయి. నీ ముందు నమస్కారం చేసి పొగుడుతాడు, అవతలకి వెళ్ళి నువ్వు పెట్టిన ఖర్చుకి తగ్గట్టుగా వాడు ఏదో లెక్కలేసి నీ మీద లేనిపోయిన అభాండాలతో వేరే వాళ్ళతో మాట్లాడతారు. అవసరం ఏంటి? అందుకని గుప్త దానాలు అన్నారు ఒకప్పుడు. నువ్వు దానం చేసినా ఏదేదో కుడి చేతితో చేస్తే ఎడం చేతితో తెలియకూడదు, ఎడం చేతికి తెలియకూడదని గుప్త దానాలు అందుకనే చేసేవాళ్ళు. అట్లాగే పూజలు చేసుకున్నానండి అంటే అవేవో పూజలు ఉంటాయి, ఆ పూజల గురించి మాట్లాడట. మన ఇంట్లో ఒక అర్థం చేసుకుని 10 మందిని ఎందుకు పిలుస్తామంటే ఆ 10 మందిలో ఏదో ఒక దేవతా స్వరూపం మన దగ్గరికి వస్తుంది. మనుషులు రారండి, బంధువులు, ఏడ్చే బంధువులు వచ్చినా వాళ్ళల్లో దేవతలు ఉంటారు. మనం వాళ్ళని ఎట్లా ఆస్వాదిస్తే వాళ్ళ నుంచి మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు అడిగిన శివతత్వానికి లింకే చెప్తున్నాను ఇవన్నీ కూడా. శివతత్వం అంటే ఎక్కడో శివుడు కనపడ్డ మనకి. ఆయన ఎవరో పాడారు కదా, కనికెళ్ళ భరణి గారు, ఆయన పాదాలకి నమస్కారం. నాలోనే శివుడు కలడు, నీలోనే శివుడు కలడు. ఆయన పాట ఆయన రాయల. శివుడు ఎంతో మందికి ఈ యొక్క శివతత్వంలో ఆ పాటకి చాలా ఇంపార్టెంట్ ఎక్కువ ఉంది. ఆ పాట వింటే ఒక రకమైన ఎనర్జీ బూమ్స్ వస్తాయి మనకు. ఒక కన్ను తెరవగలడు, వద్దంటే రెండింటిని మోయగలడనే మూట కట్టి తీసుకెళ్ళాలి. అసలు ఆ పాట వింటుంటే మనకి అర్థం కాదు మూమెంట్స్ అసలు. అంటే మనకున్న దీంట్లో ప్రశాంతంగా వినగలిగితే శివతత్వం మీరు అడిగారు చూసారా, ముందు ఆ పాట వింటే మనకి తెలియకుండానే మనలో ఆ వైబ్రేషన్స్ వస్తాయి. ప్రతి మనిషిలో శివుడు ఉన్నాడు, ప్రతి మనిషిలో పరమశివుడు యొక్క, ప్రతి భూమిలో ప్రతి జీవిలో శివుడు ఉన్నాడు. ప్రతి జీవి. ఎందుకంటే ఆ జీవి కూడా పూర్వజన్మలో ఏదో చేసుకుని అట్లా పుడుతుందండి. మనం ఇప్పుడు పుట్టాము, నెక్స్ట్ జన్మలో ఏం చేసుకుంటాం? ఇప్పుడు చేసే పాపపుణ్యాలకి అప్పుడు మళ్ళీ ఏదో జన్మ ఎత్తుతాం. మనం ఏమనుకుంటున్నాం, ఈ మనిషి జన్మే వద్దు, శివుడు కైలాసానికి తీసుకెళ్ళిన ఆయన, అదే విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్ళిన ఆయన అని ఎవరు పడితే వాళ్ళు కోరుకుంటాం. అనుకోగానే వాళ్ళు తీసుకెళ్తారుగా. దానికి తగ్గ పరిశ్రమ ఏది మనకి ఇక్కడ? తెల్లారు లేస్తే పరిగెడుతూనే ఉంటాం. భూమి తిరిగితే ఒక అర్థం పర్థం అన్నా ఉంది, మనం తిరిగేదానికి అర్థము పర్థము కూడా లేదు.
ఇంత తిరుగుతున్నా 24 గంటల్లో 24 నిమిషాలు ఎవరైతే మీకోసం మీరు తప్పించి మీకు ఇష్టమైన దేవతని ఎవరిని ఆరాధించినా, ఎప్పుడైతే ప్రతి దేవతకి ఓంకారం పెడతారుగా ప్రణవనాదం. ప్రణవం అంటే విశ్వం, విశ్వంలో శూన్యము, ఆ శూన్యంలోంచి పుట్టినటువంటి నాదమే ఓంకార నాదం. అదే ప్రణవం, అదే ఈశ్వరుడికి సంబంధించింది, అదే గణపతి యొక్క తొండం, అదే జ్ఞానం. ఓంకారమే నాదం, అదే మనకి ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. కాబట్టి ఏ మంత్రము చదవకపోయినా ఓంకారాన్ని జపిస్తే మన యొక్క సుషుమ్న నాడి కరెక్ట్గా పనిచేస్తుంది. ఇడా పింగళ నాడి అనేవి కరెక్ట్గా పనిచేస్తాయి. ఎవరేం చేస్తున్నాం, ఎవరో ఆ యొక్క పాజిబిలిటీ మన చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలనే మనం ఉపయోగించుకోవట్లేదు. మరి శివతత్వం మనలో ఎక్కడ వస్తుందండి? కాబట్టి ముందు మనలో మనకి ప్రక్షాళన ఎప్పుడైతే చేసుకోగలుగుతున్నామో, అంటే ఒక శరీరాన్ని స్నానం చేస్తూ అది కాదు లెక్క, లోపల చంద్రమా మనసో జాత, ఎప్పుడు కూడా చీడ శరీరానికి పుట్టదండి. మనకు కనిపించే శరీరానికి ఆ పుండు, లేకపోతే ఈ కురుపు, లేకపోతే ఈ దెబ్బ తగిలింది, లేకపోతే ఆపరేషన్ అయింది, ఇవన్నీ కూడా బహిర్గతంగా కనిపించేవి ఏవి కూడా మనకి లెక్కలో తీసుకోకూడదు. కనిపించకుండా అంతర్గతంగా మనసులోంచి పుడుతుంది చూసారా చీడ, అవి అరిషడ్వర్గాలు: కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్య. వాటిలో ఒక్కటున్నా మనలో శివుడు రాడు, మనలో శివతత్వం రాదు. శివతత్వం అర్థం కూడా కాదు. కాబట్టి అరిషడ్వర్గాలని నివృత్తి చేసుకోవాలి. అప్పుడే శివతత్వం గురించి తెలుసుకునే భాగ్యం మనకు కలుగుతుంది. బయట నుంచి ఒక వస్తువు, ఒక ఫ్రీక్వెన్సీ మనకి రావాలంటే ముందు మనలో సరైన ఫ్రీక్వెన్సీ ఉండాలి కదండి. ఇంత ఫోన్లో మనకి ఫ్రీక్వెన్సీ లెవెల్స్ ఎక్కువ వచ్చేయమంటే వస్తుందా? రాదు, సౌండ్ రాదు, వెళ్ళిపోతుంది. లేకపోతే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి ఫ్రీక్వెన్సీ అనేటటువంటిదే మనకి ఆ అంతరిక్షంలో ఉన్నటువంటి శివతత్వానికి సంబంధించినటువంటి రుద్రగణాలు ఎన్నో ఉంటాయండి. శివుడికి సంబంధించి ఒక్క గణం మనం అనుకూలింపజేసిన మనం భాగ్యులమే. ఎందుకంటే శివతత్వం గురించి తెలుసుకోవాలంటే అది మహానుభావులు ఎంతోమంది పుస్తకాలు రాశారు. అవి చదివితే మరి మనకి ఎక్కుతాయో లేదో తెలియదు, కానీ నిత్య జీవితంలో మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని మనం గౌరవిద్దాం. మన ఇంట్లో వాళ్ళతో మనం సక్రమంగా మాట్లాడుకుంటూ సక్రమంగా కనుక మనం ఇంట్లో కనుక ప్రవర్తించగలిగితే మన మనసులో, మన బుద్ధిలో మనకున్నటువంటి నిక్షిప్తమై ఉన్నటువంటి దోషాలన్నీ హరింపజేసేట్టుగా ప్రతినిత్యము 24 నిమిషాలు ఎవరైతే దేవుణ్ణి, మీ యొక్క ఇష్టదైవాన్ని మీరు అర్చిస్తారో, తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో, ఎవరైతే కనుక భార్యా బిడ్డల కోసం ఉన్నంతలో వారి యొక్క పరిశ్రమ చేస్తారో, వారి గురించి వారు తెలుసుకుంటారో తప్పకుండా వారిలో శివతత్వం కలుగుతుంది. అంటే నిత్య శివారాధన చేసే ఏ వ్యక్తికైనా ఇది కలుగుతుంటారా? ఏ దేవతారాధనైనా అండి, శివారాధన చేసే వాళ్ళకి యోగం ఉండాలి. యోగం ఉండాలి. శివారాధన చేసినంత మాత్రాన వాళ్ళలో శక్తులు ఉంటాయని కాదండి, వాళ్ళే ఒక శక్తిగా మారిపోతారు. ఇంకా వాళ్ళకి శక్తి వచ్చేది. శివారాధన అంటే అష్టోత్తరం జరిగితే శివారాధన కాదు. ఇందా చెప్పాను చూసారా, మహన్యాసము అంటారు. అందుకని సంవత్సరానికి ఒకసారి అందరూ కూడా కార్తీక మాసం వస్తే అలవాటు కూడా చేసుకుంటారు చాలామంది. శివారాధన అంటే దానికి తగ్గ వైబ్రేషన్ కలిగినటువంటి మంత్రాలు ఎన్నో ఉంటాయి. ప్రతినిత్యము ఎవరైతే నమ్మకము చమకము చదువుకొని చక్కగా ఆ పరమశివుణ్ణి పొగటమేనండి నమ్మకం. చమకం అంటే మనకు ఏది కావాలో అడగటమే. ఈ రెండూ కూడా అంతరిక్షం చక్కగా పుష్కలంగా ఇస్తుంది. ఆ యొక్క ఫ్రీక్వెన్సీస్, ఆ యొక్క కిరణాలు మనకు కనపడవు, కానీ మనలో వచ్చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు మేము ఉన్నామండి అంటే మాట్లాడడం వేరు, శోభాయమానంగా ఉన్నంతలో జాగ్రత్తగా మాట్లాడేటటువంటి బుద్ధిని, వాక్కుని, జ్ఞానాన్ని మిళితం చేసి ఇవ్వగలుగుతున్నారు. అంటే మేము బయట వినే వాళ్ళకి చెప్పగలుగుతున్నాము అంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు. నిత్యము ఏదో ఒక దైవారాధనని ఉన్నంతలో మేము ఒక ఉపాసనా శక్తిగా, ఉపాసకులు అంటే ఏదో ఒక శక్తిని మేము అన్వయించుకుంటాం లోపలికి. కొంతమంది అమ్మవారిని, కొంతమంది గణపతిని, కొంతమంది ఈశ్వరుని, కొంతమంది విష్ణుమూర్తిని. మనకి దేవతలు కోకోలలు కదా, ఎంతోమంది ఉన్నారు, కోట్ల మంది. మరి ఆ దేవతల యొక్క శక్తి అంతా ఎవరి దగ్గర ఉంది? మన దగ్గరే ఉంది, మన చుట్టూ ఉంది. దాన్ని లాక్కునే శక్తి, అయస్కాంత శక్తి ఒక మనసుకు ఉంది. కానీ ఆ మనసుని మనము అపరిశుభ్రం చేసి మాలిన్యం పట్టించి ఆ యొక్క మనసు ద్వారా ప్రపంచానికి కావలసినటువంటిది ఏది మనం అందించలేక మనల్ని మనం దూషించుకుంటూ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా దూషిస్తూ మనం శివతత్వం గురించి తెలుసుకునేటటువంటి శక్తి మనకి ఎక్కడ వస్తుంది చెప్పండి? శక్తి స్వరూపమే శివతత్వము. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అంటే ఈ 12 జ్యోతిర్లింగాలన్నీ కూడా మన యొక్క భరతఖండాన్ని కాపాడుతున్నాయి. మరి ఈ 12 జ్యోతిర్లింగాలకి పైనుంచి శక్తి ఎంత వస్తుంది? శివుడి యొక్క శక్తి
అదే మనల్ని మన భర్తఖండాన్ని కాపాడుతుంది, మన మానవుల్ని మాత్రం సత్సంబంధాలతో కాపాడుతుంది. కాబట్టి శివతత్వంలో ముఖ్యంగా మీరు అడిగినట్టుగా ప్రతినిత్యము పరమశివుడి యొక్క దేవాలయానికి వెళ్ళటము, మీ యొక్క భక్తిని ప్రదర్శించడము. శివలింగానికి ఒక ఆకారం అనేది ఉండదు, ఆ శివలింగమే సమస్త ఆకారాలకి పునాది లాంటిది. మన మనసులో ఏదైతే అనుకుంటామో, మన కళ్ళతో ఏదైతే చూస్తామో, మన నోటితో ఏదైతే మంత్రం వెంటనే లాక్కునే శక్తి, అతి పెద్ద అయస్కాంత శక్తి ఏదంటే శివలింగం. ఆకాశంలోంచి వచ్చేటటువంటి ప్రతి ఫ్రీక్వెన్సీస్ని లాగే శక్తి ఒక శివలింగానికే ఉంటుంది. అందుకనే దాని మీద ఏది నిలబడదు. శివలింగం చూడండి, న్యాచురల్, అవేవి రాళ్ళతో తయారు చేసినవి కాదు. మీరు ఏదేయండి, నూనె వేయండి, పాదరసం వేయండి, పాలు వేయండి, ఏది ఉంచుకోడు ఆయన. మన మనసులో అలా ఉంచగలిగితే శివతత్వం మనలో వస్తుంది. కాదు ఎక్కడి నుంచి వస్తుందండి? శివుడి గురించి మాట్లాడకూడదు, కానీ శివతత్వం గురించి మనకి రావాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలో మనకి తెలియదు. వచ్చిన వాళ్ళు పుణ్యాత్ములు, మనకి తెలుసు ఎంతోమంది ఉన్నారు. ఆ శివుడి యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళు ఉన్నారు, ఆ అరుణాచలేశ్వరుడు అనుగ్రహం పొందిన మహానుభావులు కూడా ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఆ యొక్క శివతత్వము అనేటటువంటి విషయాన్ని మీరు అడిగి, ఏదో లోకజ్ఞానంతో నాకున్నటువంటి లౌకికమైనటువంటి వాక్కులతో నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని కొంతవరకు మీకు అందించగలిగాను. లౌకిక ధర్మాన్ని అనుసరించి మాత్రమేనండి. ఇది ఏ శాస్త్రము, ఏ పుస్తకంలో కూడా ఇవన్నీ ఉండవు. కానీ పుస్తకంలో ఉన్నవన్నీ వీటితో లింక్ అయి ఉంటాయి. మనం శాస్త్రాలు చదివినంత మాత్రాన, ఇప్పుడు ఎందుకు శాస్త్రాలు చదివిన వాళ్ళు కూడా వాళ్ళలో తెలియని అహంకారం ఉంటుంది కదా కొంతమందికి. ఏమండి, పీఠాలు కొంతమంది అందరూ పీఠాలు పెడతారు, అందరు పీఠాధిపతులు వారి యొక్క భావాన్ని వ్యక్తీకరించరు. ఓన్లీ పరమశివుడికి అమ్మవారికి మాత్రమే ధారపోసే పీఠాధిపతులు చాలామంది ఉన్నారు. అందరు పీఠాధిపతులు అట్లా ఉండరు. వాళ్ళు సంచరిస్తూనే ఉంటారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు పొందుతూనే ఉంటారు, వాళ్ళు చేయాల్సినవి చేస్తూనే ఉంటారు. లోకాన్ని భ్రష్టత్వం పట్టించడానికి అది కాదు, ఇది కాదు, అది కాదు, ఇది, ఇవన్నీ చెప్పుకుంటూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారు. కానీ ఇప్పుడు శివరాత్రి చేసిన వాళ్ళకి ఏమైనా జాతకరీత్యా దోషాలు ఉన్నా, వాళ్ళ జీవితంలో ఇది నాకు అవ్వట్లేదని అనుకున్నా, అద్భుతాలు ఏమైనా ఎక్కువ జరుగుతాయంటారా? అయ్యా, కర్మదోషము త్యాగం అయ్యేంత వరకు, పరిత్యాగం అయ్యేంత వరకు కూడా శివుడి యొక్క అనుగ్రహం కలగదు. మీరు చేసిన ప్రతి పూజ ఫలితం అంతా కూడా మూటగట్టే ఉంటుంది. సృష్టిలో ఈ పంచభూతాలు మూటగట్టి పెడతాయి, ఏదో ఒక సమయంలో మనకి ఇచ్చేస్తాయి. కర్మల్ని శాసించేవాడు ఆయనే కదండి. కర్మల్ని ఇచ్చేవాడు ఆయనే, శాసించేవాడు అదే. కర్మల్ని తీసేసేవాడు పరమశివుడే కదండి. ఎవరి ద్వారా? నక్షత్రాలు, గ్రహాల ద్వారా. ఆయనంతటా ఆయన డైరెక్ట్గా మనల్ని చూడలేడు సార్ ఆయన, ఎందుకంటే మనలోనే ఉన్నాడు కదా, మనం చూడట్లా ఆయన్ని. శివతత్వం అంటే మనలో ఉన్నటువంటి శివుని మనం చూడకపోతే శివుడు ఎక్కడ కనిపిస్తాడు? భూగోళము రౌండ్గానే ఉంటుంది, సూర్యుడు రౌండ్గానే ఉంటాడు, అన్ని శివలింగాలే కదా. సూర్యుడు చుట్టూ, ఆ శివలింగం చుట్టూ అన్ని శివలింగాలు తిరుగుతున్నాయి, అవునా కదా చెప్పండి. భూమి రౌండ్గా ఉంటుంది, లేకపోతే శివలింగాకారంలో ఉంటుంది, అండాకృతిలో అదే శివలింగం. దాంట్లోనే మనం తిరుగుతున్నాం. మనకి కూడా ఏదైనా ఒక బిందువు ఉందే? లేదుగా. మనం కూడా అండాకృతిలో అవునా కదా. అంటే మనం కూడా ఒక శివుడినే కదా. కానీ మీరు అడిగారు కదా, తత్వం రావట్లేదు మనలో. మీరు శివుడే, నేను శివుడే, స్త్రీలు శివుడు, అందరూ శివుళ్ళే. ఆ తత్వాన్ని గ్రహించే శక్తి, ఆ ఫ్రీక్వెన్సీస్ని గ్రహించే శక్తి కావాలంటే మీరు అడిగినట్టుగా శివుణ్ణి ఎవరైతే ఎక్కువ ఆరాధిస్తారో చివరి క్షణంలో ప్రాణం పోయేటప్పుడైనా వాళ్ళకి పరమశివుడు కనిపిస్తాడని నేను అనుకుంటున్నాను. అంతే. మరి చివరి శ్వాసలో మరి చేసిందంతా ఆయన ఉంచుకోడు కదా, కాలంతో కంపల్సరీ రిఫ్లెక్షన్ ఇస్తాడు. వాళ్ళకి ఈ రాక్షసులు కనపడరు, యముడు వారికి సంబంధించినటువంటి గణాలు కనపడవు. రుద్రగణాలు ఆయన దగ్గరికి వచ్చేసేసి శివతత్వం గురించి ఆ చివరి క్షణంలో వారికి తెలియజేస్తూ, ఎవరైతే శివుణ్ణి ఆరాధిస్తారో వారికి ఆ చివరి క్షణంలో ప్రాణం పోయేటప్పుడు శివ 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 అనుకుంటే కైలాసం. కాబట్టి శివతత్వం తెలుసుకున్న వాళ్ళంటే లోకాన్ని తెలుసుకోండి, మీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని తెలుసుకోండి. ముందు మిమ్మల్ని మీరు తెలుసుకుంటే శివతత్వంలో మీరే పండిపోతారు. దాని ద్వారా రుద్రగణాలు ఎప్పుడు మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. రుద్రగణాలు తిరిగితే కాలం మనల్ని ఏమీ చేయదు, మనల్ని రక్షిస్తూ ఉంటుంది. రుద్రగణాలు అంటే శివుడికి సంబంధించినటువంటి గణాలు. కాబట్టి ఇదేనండి శివతత్వంలో మనం చాలా చిన్న ఆవగింజలో లక్షోవంతు పరిమాణంలో మనం చెప్పుకున్నాం. అంటే సమస్తము కూడా శివలింగాకృతే. అంతే. ఈ విధంగా చేస్తా మనమే శివుడు అయిపోవచ్చు. శివతత్వం మనకి అర్థం. ఆల్రెడీ శివుళ్ళమే,
కాకపోతే ఆ మంగళప్రదమైనటువంటి శివుణ్ణి పూర్తిగా తెలుసుకోలేక మనం అట్లాగే మనిషిగా మిగిలిపోతున్నాం. మంచిగా మిగిలిపోతుంది. అంతే. ఇలా చెప్తా ఒక సులువైన మార్గం దొరుకుతుందంటారు. తప్పకుండా రండి. ఓకే, ధన్యవాదాలు గురించి. చాలా అద్భుతంగా చెప్పారు. శివాయ. మీరు చెప్తుంటే మీరే శివుడు అవుతారు నాకు తెలుసు. ఓం నమః శివాయ. అందరూ విన్న వాళ్ళందరూ శివుడు అవుతారండి. శివుడు అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ శివుడు. శివతత్వాన్ని మనం చెప్పేసరికి వాళ్ళలో ఉన్న జ్ఞానాన్ని వాళ్ళు బయటికి తెస్తారు కాబట్టి కంపల్సరీ వినే వాళ్ళందరికీ కూడా వాళ్ళు కూడా పరమశివుడితో సమానము. వాళ్ళందరికీ విన్న వాళ్ళందరికీ కూడా మంగళాలు ఇచ్చేటటువంటి అవకాశం పరమశివుడు తొందరలోనే వాళ్ళందరికీ శుభాలు ఇస్తాడు. ధన్యవాదాలు. శుభమస్తు. చూసారుగా మన టాపిక్తో కలుద్దాం. ధన్యవాదాలు.